మాది ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూరు మండల్ ధర్మోరా గ్రామం. ప్రస్తుతం ఉన్నటువంటి పంచాయతీ రాజ్ ఎన్నికల్లో నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రధాన కారణం నేను పోటీ చేయడానికి మా గ్రామం ఆర్మూర్ నియోజకవర్గంలోని వెనుకబడినటువంటి గ్రామంగా ఉంది. ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి ముఖ్యంగా విద్యాపరంగా మా గ్రామం చాలా వెనుకబడిపోయింది. విద్యార్థులని ఉన్నత స్థాయి చదువులు చదివించడానికి కొరకై వాళ్ళకి విద్యార్థులకు మోటివేట్ చేయడానికి, అలాగే ఆరోగ్య సమస్యలు ఎన్నో ఉన్నాయి మా ఊర్లో. అంటే స్వచ్ఛత లేక, పరిశుభ్రత లేక ఆ పరిశుభ్రత కార్యక్రమాలని వ్యక్తిగతంగా ప్రతి ఒక్క వ్యక్తులని ఆరోగ్యవంతులు చేయడానికి, మన ఆరోగ్య వ్యవస్థను డెవలప్ చేయడానికి, అలాగే మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వాడన కూడా ఆ వ్యక్తుల యొక్క అభ్యున్నతి కృషి చేయడానికి, మా ధర్మవరం అభివృద్ధి కొరకై నేను సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకొచ్చాను. నేను సుమారుగా 15 సంవత్సరాలుగా ఉన్నత విద్యను అభ్యసించి ఉపాధ్యాయుడిగా ప్రముఖ విద్యా సంస్థల్లో పనిచేయడం జరిగింది. మా గ్రామం వెనుకబడిపోవడానికి కారణాన్ని చూసి తట్టుకోలేక రాజకీయ రంగంలోకి రావాలనే ఆకాంక్షతో ఈ యొక్క సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మన ధర్మవరం గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఇది నీట్గా లేకపోవడం చేతనే జనాలందరూ కూడా అనారోగ్యానికి పాలవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని డ్రైనేజ్ వ్యవస్థను చక్కబెట్టడం కొరకి, అలాగే మా ధర్మవరం గ్రామంలోని పెద్ద మొత్తంలో వార్డులలో రోడ్డు సౌకర్యాలు లేవు. ఈ రోడ్డు సౌకర్యాలను కూడా పునరుద్ధరించడానికి ప్రతి వార్డులో కూడా సిమెంట్ రోడ్స్ వేయించడము, అలాగే స్కూల్ డెవలప్మెంట్ కొరకి స్కూల్ కూడా శిథిలావస్థలో ఉంది మా గ్రామ పాఠశాల. దాని అభివృద్ధి కొరకై సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేయడానికి ముందుకు రావడం అనేది జరిగింది. సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్ జీపీ 2025లో భాగంగా ఈరోజు రెండవ స్పెల్ మాక్లూరు మండలంలో కూడా ఉదయం 10:30 గంటలకు నామినేషన్ స్వీకరణ మొదలైంది. ఇంకా 5 గంటల వరకు ఈ నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. దానిలో భాగంగా మాక్లూరు మండలంలో కూడా 7 క్లస్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది. 7 క్లస్టర్కు సంబంధించిన గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు మెంబర్లు 230 వార్డ్స్ కోసం నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సర్పంచ్లకు 26 సర్పంచ్లకు కూడా నామినేషన్లు తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో 30,894 మంది ఓటర్లు ఓటు వినియోగించుకోవాల్సి ఉంటుంది. మహిళా మరియు పురుషులు ఇద్దరు కలిసి 30,894 ఓటర్లు ఓటు వినియోగించుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఆదాయ ప్రకారము ఈ ఎలక్షన్ 2 తారీఖు వరకు ఈ నామినేషన్ల పర్వము ముగుస్తుంది 5 గంటల వరకు. కాబట్టి అందరూ నామినేషన్స్ ప్రతి గ్రామంలో నామినేషన్ వచ్చి ఏర్పాటు చేసినాము. సెక్రటరీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ కింది గ్రామాల్లో మాక్లూరు లోపల సర్పంచ్కి 1, వార్డుకు 3 నామినేషన్లు వచ్చినాయి. అదేవిధంగా ముల్లంగి సర్పంచ్కి 1, మెట్పల్లి 1, ధర్మవరం 1, గోటుముక్కల 1, అదేవిధంగా కొత్త మన గుంజలి 1, చిక్కిలి 2, గంగరమంద 1, బొంకన్పల్లి 1. ఈ విధంగా నామినేషన్లు ఈరోజు 4 గంటల వరకు రికార్డ్ అయినాయి. ఇంకా ఇంకో 1 అవర్ ఉంది కాబట్టి 5 గంటలకు మీకు డీటెయిల్ రిపోర్ట్స్గా కలెక్టర్ గారికి ఎలక్షన్ కమిషన్కు సబ్మిట్ చేయవలసి ఉంటుంది.